బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందన్నారు. ఆ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని, కేసీఆర్ను కావాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారంటూ దానం నాగేందర్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందన్నారు. ఆ పార్టీలో మిగిలేది కేవలం 4 మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపాలని, కేసీఆర్ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారంటూ దానం నాగేందర్ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్షణ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరొక ఎమ్మెల్యే ఈ రోజు జాయిన్ అవుతారు. రేపు కూడా 5 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మొత్తానికి 6 ఇంతవరకు 7 సభ్యులు జాయిన్ అయినటువంటి నేపథ్యంలో 13 మందికి సంఖ్య చేరేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించేందుకు దానిపైన అయితే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా శాసన మండలిని కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసన మండలిని కూడా విలీనం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రక్రియ అయితే చేపట్టింది. దానికి సంబంధించి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కానీ లేకపోతే ఎమ్మెల్సీని కానీ వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలు లేవు, ప్రోద్బలం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభివృద్ధి పార్టీ సుస్థిరత కొరకై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నాం. మా యొక్క నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తా ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే దానం నాగేందర్ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా దానం నాగేందర్ అయితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలోకి 2 రోజులలో మరో 6 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పేసి, 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూడా బయటకు తీస్తామని ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ కూడా బయట పెడతానని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల యొక్క మొత్తం భాగవతలు కూడా మొత్తం 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు దానిపైన మొత్తం కూడా లెక్కలతో బయటకు తీస్తా అని చెప్పేసి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇటు 15 రోజులలో బీఆర్ఎస్ పార్టీని మాత్రం అంటే సభ్యులను అయితే కాంగ్రెస్ పార్టీలో అంటే శాసనసభ పక్షాన్ని విలీనం చేయడం పక్కా అని చెబుతా ఉన్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. రేపు
5గురు జాయిన్ అవుతారు. ఇంకా కేవలం 4 సభ్యులు మాత్రమే ఇటు బీఆర్ఎస్ లో మిగిలిపోతారు. మిగతా సభ్యులందరూ కూడా మొత్తం 38 మంది, 39 గెలిస్తే ఒకరు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచింది. 38 సభ్యులలో ఇప్పటికీ 7గురు జాయిన్ కావడం జరిగింది. మరొక 6గురు రేపటితో పరిపూర్తి అయితే మొత్తం 13 అయిపోతుంది. ఉన్నటువంటి సభ్యులలో కూడా కేవలం 4 మాత్రమే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇటు పోయేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి ఇటు వెళ్ళేటువంటి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే ఇటు ఫామ్ హౌస్ వేదికగా కానీ, లేకపోతే ఇటు నందినగర్ వేదికగా కానీ, బీఆర్ఎస్ కార్యాలయం వేదికగా కానీ ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరకుండా ఉండేందుకైతే ఒక ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినా కానీ ఇటు అధినేత కేసీఆర్ చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. అప్పటికే ఇటు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వయంగా బాసే రంగంలోకి దిగినా కానీ ఫలితం లేకపోవడం, బాస్ తో మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లారి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే దాను నాగేందర్ చెప్పినట్లుగా 15 రోజులలో బీఆర్ఎస్ ఎల్పీని అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత 4 సభ్యులు మాత్రమే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ లో మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి 34 మంది సభ్యులు వస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందంటే 38లో 34 సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. దీంతో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోగా పైగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితి. కేవలం 2 చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలేటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే దానవ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే హాట్ కామెంట్స్ గా ఇటు చర్చకు దారి తీసినాయి. ఈ యొక్క 34 మంది ఎమ్మెల్యేలు అంటే 4 మాత్రమే ఆ పార్టీలో మిగిలిపోవడం అనేది దానవ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఈ రోజు రేపు 2 రోజులు భారీగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అయితే చేరేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది లక్ష్మీనాథ్. రాంబాబు, ఈ తర్వాత స్టెప్ మరి గులాబీ బాస్ ఏం తీసుకోబోతున్నారు? కేటీఆర్ అయినా లేదంటే హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ ఇదే కన్నా నిజమయ్యి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందనేది తర్వాత సంగతి. వీళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారని మనం అనుకోవచ్చు? ఎస్, ఇప్పటికే ఇటు 2014 కానీ 2018 కానీ 2 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా భారీగా గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇటు ఎల్పీలను ఏకంగా విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. తాను ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నారో అదే మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారో ఇప్పుడు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో అంటే పార్టీలోకి వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే తాను చేసినటువంటి తప్పిదాన్ని ఒకసారి గతంలో జరిగినటువంటి తప్పిదాన్ని నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకైతే చర్యలు చేపట్టే ఒక ప్రయత్నం చేసిన కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను వెళ్ళొద్దని చెప్పేసి భవిష్యత్తు మనదే, గెలుస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చేసరి మనదే, అందరికి అవకాశాలు కల్పిస్తామని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వరుసగా వెళ్తూనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడం పక్కా అని తెలవడంతో ఇటు ఢిల్లీ బాట కూడా నేతలైతే పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు మరి పార్టీని కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నా కానీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు. డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విన్నత పత్రం ఇవ్వచ్చు, డిప్యూటీ సీఎం కి ఇవ్వచ్చు, మినిస్టర్లకు ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండి. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్న. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద గాని, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1,000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు.